మానేస్తావా లేకపోతే స్కూల్కి చెప్పా పెట్టకుండా మానేస్తావా అని మాస్టార్లు పిల్లల్ని గేటు బయట నుంచోబెట్టడం చూసాం. కానీ నువ్వు ఉద్యోగం చేస్తావా, చేయడానికి వీల్లేదు, నువ్వు మానేసేయి, నువ్వు మానేసేస్తే కనుక మేము వేరే వాళ్ళని పెట్టుకుంటాం, దానివల్ల మాకు డబ్బులు తగ్గుతాయి, డబ్బులు వస్తాయి, ఇట్లాగా ఊహించేటటువంటి యాజమాన్యాలు కూడా ఉంటాయా అంటే ఎయిడెడ్ స్కూళ్ళల్లో ఇట్లాంటి సమస్య. ఇద్దరు టీచర్లని స్కూల్కి వచ్చిన వాళ్ళని గేటు బయటే నుంచోపెట్టేసినటువంటి సంఘటన ఎయిడెడ్ స్కూల్కి సంబంధించి తాజాగా వెలుగులోకి వచ్చింది. వెంకటేశ్వర్లు, పద్మావతమ్మ ఈ ఇద్దరు టీచర్లు, ఒకళ్ళేమో తెలుగు పండిట్, ఇంకొకళ్ళు వచ్చేటప్పటికి తెలుగు పండిట్గా ఉన్నారు కె పద్మావతమ్మ, మ్యాథ్స్ టీచర్ సిహెచ్ వెంకటేశ్వర్లు. వీళ్ళిద్దరినీ కూడా ఆంధ్రకేసరి మెమోరియల్ రెసిడెన్సీ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో పర్చూరు మండలం బాపట్ల జిల్లా స్కూల్లోకి రానియకుండా గేటు బయట నుంచోబెట్టేశారు. గతంలో కూడా ఇట్లాగే చేశారు. ఏంటంటే వీళ్ళని అర్జెంటుగా మీరు వాలంటీర్ రిటైర్మెంట్ తీసేసుకోండి అంటారు. వాలంటీర్ రిటైర్మెంట్ తీసేసుకుంటే వేరే వాళ్ళకి ఆ పోస్ట్ ఇచ్చుకోవచ్చు, దాంట్లో లక్షలు దండుకోవచ్చు అనేటటువంటి ఆలోచనతో జరుగుతుందా ఏంటన్నది తెలియనటువంటి విషయం. వీళ్ళు దానికి ఒప్పుకోకపోవడంతో గతంలో ఒకసారి ఇట్లా చేశారు. అప్పుడు డిఈఓ వీళ్ళు జోక్యం చేసుకుని లోపల పంపించారు. మళ్ళీ అప్పటి నుంచి డిఈఓ వాళ్ళు జోక్యం చేసుకుని క్లాసులకైతే వాళ్ళని పంపిస్తున్నా వాళ్ళకి జీతాలు మాత్రం అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఇవ్వట్లేదట. పైగా మళ్ళీ ఇప్పుడు వేధింపులు. ఇది విచిత్రమైనటువంటి అంశం.